హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా 7వ పాఠ్యాంశమైన రాజ్యాంగ ప్రవేశిక తాత్విక పునాదుల గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పాఠ్యాంశం నుంచి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ ప్రవేశిక భావనను ఎక్కడి నుండి గ్రహించారు? అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1946 డిసెంబర్ 13న ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పరిషత్తు లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించడం జరిగింది? 1947 జనవరి 22న ఆమోదించడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను భారత జాతక చక్రంగా వర్ణించిన వారు ఎవరు? కెఎం మున్షి. ప్రవేశికను అనేక పేర్లతో ఏ విధంగా పిలుస్తారు? పీఠిక, ప్రస్తావన, అవతారిక, ప్రియాంబుల్, మూలతత్వం, ఉపోద్ఘాతం, ముందు మాట అనే పదాలతో ప్రవేశికను పిలుస్తారు. రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలు రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26న. 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వేటిని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చినారు? సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే పదాలను ప్రవేశికలో చేర్చినారు. రాజ్యాంగం ప్రవేశపెట్టిన నేటి వరకు ఎన్నిసార్లు సవరించడం జరిగింది? ఒక్కసారి మాత్రమే రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఇప్పుడు మనం సర్వసత్తాక అనే పదం గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. సర్వసత్తాక అనే పదం మన దేశాన్ని ఏ రాజ్యంగా పేర్కొంటుంది? సార్వభౌమాధికారంగా పేర్కొంటుంది. బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందడంతో మన దేశం సార్వభౌమాధికార రాజ్యంగా ఎప్పుడు అవతరించింది? 1947 ఆగస్టు 15. సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఆత్మ వంటిది వర్ణించిన వారు ఎవరు? జీన్ బోడిన్. కామన్వెల్త్లో సభ్యత్వం పొందడం అనేది సార్వభౌమత్వానికి ఎలాంటి ఆటంకం కాదు అని ఎవరు పేర్కొన్నారు? జవహర్లాల్ నెహ్రూ. భారత్ కామన్వెల్త్లో సభ్యత్వాన్ని పొందడం అనేది దేశ విశాల ప్రయోజనాలు సాధించడం కోసమేనని ఎవరు పేర్కొన్నారు? బిఎన్ రావు. ఇప్పుడు మనం సామ్యవాదం గురించి తెలుసుకున్నాం. సమానత్వం సాధించుట మరియు సమాజ స్థాపనగా దేనిని భావిస్తారు? సామ్యవాదమును. సామ్యవాద సిద్ధాంతం కాకుండా బ్రిటన్ దేశానికి చెందిన ఫెమినిజం ఆధారంగా మన దేశ సామ్యవాదం రూపొందించారు అని ఎవరు పేర్కొన్నారు? కార్ల్ మార్క్స్. సామ్యవాద తరహా సమాజ స్థాపన తన లక్ష్యంగా ప్రకటించింది ఏ సమావేశంలో? 1955 అవార్డు కాంగ్రెస్ సమావేశంలో. సామ్యవాదం యొక్క అన్వయపు భాగమును ఏమంటారు? ఆదేశ సూత్రాలు అంటారు. ఏ రెండిటికి మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సామ్యవాదం అనే పదమును రాజ్యాంగం నుండి తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది? డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. ఎవరి మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రైవేటీకరణ జరిగినప్పటికీ సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది? కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. ఎవరి మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సామ్యవాదం అనే సిద్ధాంతం ఒక సకారాత్మకమైన భావనను కలిగి ఉందని ఏ కేసులో పేర్కొనడం జరిగింది? ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం లౌకిక గురించి తెలుసుకున్నాం. భారత ప్రాచీన సూక్తి అయిన సమధర్మ సద్భావన ఆధారంగా మన దేశం దేనిని అనుసరిస్తుంది? లౌకికవాదాన్ని అనుసరిస్తుంది. భారతదేశం లౌకిక రాజ్యం అనగా రాజ్యాంగానికి అధికారము మతం అంటూ ఉండదు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో లౌకిక లక్షణాలు ఉన్నప్పటికీ లౌకిక అనే పదం రాజ్యాంగంలో ఏనాటికి చేర్చలేదు. 1950 నాటికి చేర్చలేదు. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు భారత రాజ్యాంగమును భగవంతుని పేరు మీద ప్రమాణం చేయాలి అని తీర్మానం చేయాలని పేర్కొన్నప్పటికీ పరిషత్తు తిరస్కరించుటకు కారణం మన దేశ
దేశం లౌకిక రాజ్యం కావడమే అని పేర్కొన్న వారు ఎవరు? హెచ్వి కామత్. ఎవరి మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు 1994లో తీర్పునిస్తూ లౌకిక స్వభావం మన రాజ్యాంగం మౌలిక స్వరూపంలో అంతర్భాగమని తీర్పునిచ్చింది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇవ్వడం జరిగింది. ఎవరి మధ్య జరిగిన వాద్యంలో భారత సుప్రీంకోర్టు లౌకిక వాదంపై తీర్పునిస్తూ భారతదేశం అనుసరించే లౌకిక విధానం సకారాత్మకమైనదని పేర్కొనడం జరిగింది. అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం గురించి తెలుసుకున్నాం. డెమోక్రసీ అనే గ్రీకు భాషలోని ఏ పదాల కలయికతో ఏర్పడింది? డెమోస్ మరియు క్రేషియా అనే పదాల వల్ల డెమోక్రసీ అనే పదం ఏర్పడింది. డెమోస్ అనగా ప్రజలు, క్రేషియా అనగా పరిపాలన లేదా అధికారం అంటారు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చెంత ఉండే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యంను భారత్ అనుసరిస్తుందని ఎవరు పేర్కొన్నారు? అబ్రహాం లింకన్. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించటమే ప్రజాస్వామ్యం అని ఎవరు పేర్కొన్నారు? లార్డ్ బ్రైస్. రాజ్యాంగంలోని ఏ అధికరణమును అనుసరించి సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది? 326 అధికరణం ద్వారా కల్పించడం జరిగింది. 1952 నుండి 2019 వరకు మన దేశంలో ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగాయి? 17 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మన దేశంలో 90 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలో అతిపెద్ద దేశంగా వెలుగొందింది ప్రజాస్వామ్యం దేశంగా. ఇప్పుడు మన గణతంత్ర రాజ్యం గురించి తెలుసుకున్నాం. దేశాధిపతి వంశపారంపర్యంగా పదవిలోకి రాకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోవడం ద్వారా పదవిలో చేపట్టడాన్ని ఏమంటారు? గణతంత్ర రాజ్యం అంటారు. భారతదేశ అధిపతి అయిన రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీచే ఎన్నుకోవడం ద్వారా పదవిని చేపడుతున్నందువల్ల మనది ఏ రాజ్యాంగం? గణతంత్ర రాజ్యాంగం. గణతంత్రం అనేది రాచరికమునకు వ్యతిరేకమైనదని ఎవరు పేర్కొన్నారు? స్టీఫెన్ లీకాక్. భారతదేశం రిపబ్లిక్ విధానాన్ని ఏ దేశం నుండి గ్రహించింది? ఫ్రాన్స్ నుంచి గ్రహించింది. ఇప్పుడు మనం న్యాయం గురించి తెలుసుకుందాం. జస్టిస్ అనే పదం రోమన్ పరిభాషలో ఏ పదం నుండి ఉద్భవించింది? జస్టిసియా అనే పదం నుంచి ఉద్భవించింది. జస్టిసియా అనగా అర్థం కలపడం, బంధించడం లేదా సమానులు చేయడం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అంశాలను రాజ్యాంగ నిర్మాతలు రష్యా విప్లవం ఆధారంగా రూపొందించిన ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, పదవులను చేపట్టే విజ్ఞాపన మరియు విమర్శ అను రాజకీయ హక్కులను సమాన ప్రాతిపదికపై దేని ద్వారా ప్రజలందరికీ కల్పించారు? రాజకీయ న్యాయం ద్వారా కల్పించారు. సాంఘిక వివక్షతను, అంటరానితనాన్ని నిషేధించడం, కట్టు బానిసత్వం, వెట్టి చాకరీ, మనుషుల అక్రమ రవాణా, బాల కార్మికుల నిషేధం వంటి చట్టాలను దేనిని అందించడం కొరకు రూపొందించారు? సామాజిక న్యాయాన్ని అందించడం కొరకు రూపొందించారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల సంక్షేమ చర్యలను చేపట్టడంతో పాటు పేదరికం, నిరుద్యోగం నిర్మూలించుటకు దేని కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు? ఆర్థిక న్యాయం కొరకు ప్రవేశపెట్టారు. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని అందించడం మన రాజ్యాంగ లక్షణాలను తెలిపే రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడినది అని సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది? ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పేర్కొనడం జరిగింది 1993. సహజ న్యాయం అనేది నైతిక మరియు అంగీకారమైనదిగా ఉండాలని ఏ సిద్ధాంతం పేర్కొంది? సహజ న్యాయ సిద్ధాంతం. ఇప్పుడు మనం స్వేచ్ఛ గురించి తెలుసుకున్నాం. 1789లో జరిగిన ఫ్రెంచి విప్లవం సందర్భంగా ఇచ్చిన నినాదాలు ఏవి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. ఆలోచనలోను, విశ్వాసంలోను, నమ్మకంలోను, ఆరాధనలోను ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కల్పించడం దేని యొక్క లక్ష్యంగా పేర్కొంటారు? రాజ్యాంగం యొక్క లక్ష్యంగా పేర్కొంటారు. ఇప్పుడు మనం సమానత్వం గురించి తెలుసుకున్నాం. సమన్వయ పాలన ఆధారంగా చట్ట సమానత్వం అనే భావనను ఏ రాజ్యాంగంలో పొందుపరిచినారు? భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏవి డైసీ తన ప్రసిద్ధ గ్రంథమైన దేని ద్వారా బ్రిటన్లో ప్రవేశపెట్టబడిన సమన్వయ పాలన అను అంశం ఆధారంగా సమానత్వం భారత రాజ్యాంగంలో చేర్చారు?
ది లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథం ద్వారా చేర్చడం జరిగింది. ఇప్పుడు మనం సార్వభౌమత్వం గురించి తెలుసుకున్నాం. సార్వభౌమత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచే విషయంలో ఎవరు విభేదించడం జరిగింది? హెచ్వి కామత్. సమానత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చినందున సార్వభౌమత్వం అనే పదం చేర్చాల్సిన అవసరం లేదని ఎవరు అభిప్రాయపడినారు? హెచ్వి కామత్. రాజ్యాంగ ప్రవేశికలో సార్వభౌమత్వం తప్పనిసరిగా పొందుపరచాలని అభిప్రాయపడిన వారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వం అనే 3 పదాలు ఒకే పవిత్రమైన కలయిక. వీటిని ఒకదాని నుండి మరొకటి వేరు చేస్తే ప్రజాస్వామ్యం లక్ష్యాన్ని ఓడించడమే అవుతుందని ఎవరు పేర్కొన్నారు? బిఆర్ అంబేద్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వం ఒకదాని నుండి మరొక దానిని వేరు చేయడమే వాటి స్ఫూర్తికి భంగం కలుగుతుంది. పైగా అవి వికలాంగులుగా తయారవుతాయని ఎవరు పేర్కొన్నారు? బిఆర్ అంబేద్కర్. కులము యొక్క పునాదులపై మరియు వర్ణము యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అని ఎవరు పేర్కొన్నారు? బిఆర్ అంబేద్కర్. భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించి వ్యక్తి ఔన్నత్యాన్ని అండ్ సామాజిక జీవనానికి సామరస్యానికి చేకూర్చుటకు తోడ్పడుతుందని ఏ పదం తెలియజేస్తుంది? సార్వభౌమత్వం. ఇప్పుడు మన ఏకత మరియు సమగ్రత గురించి తెలుసుకున్నాం. భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించుటకు ఉద్దేశించబడిన పదం ఏది? ఏకత. దేశంలోని ప్రాంతాల మధ్య ఐక్యతను పెంపొందించుటకు ఉద్దేశించబడిన పదం ఏది? సమగ్రత. ఇప్పుడు మనం ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే వాటి గురించి తెలుసుకున్నాం. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నది ఎవరు? మహావీర్ త్యాగి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన ఎవరు ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగం కాదన్నారు? పిబి గజేంద్ర గడ్కర్. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక ఏ అధికారానికి మూలం కాదు, అధికారికంగా అమలుపరచుటకు అవకాశం లేదని పేర్కొన్నారు? ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ 1951 కేసులో పేర్కొనడం జరిగింది. భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగంలో ఏమాత్రం అంతర్భాగం కాదని ఏ కేసులో తీర్పునిచ్చింది? 1960లో బేరుబారి కేసులో. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అనే సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ ప్రవేశికను భారత రాజ్యాంగంలో అంతర్భాగంగానే పరిగణించాలని ఏ కేసులో పేర్కొంది? 1973లో కేశవానంద భారతి కేసులో పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు న్యాయ వ్యవస్థ ప్రవేశికకు ఆధారంగా చేసుకుని తీర్పునివ్వాలని ఉంటుందని ఏ కేసులో పేర్కొనడం జరిగింది? 1980లో మినర్వా మిల్స్ కేసులో పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రవేశికలోని లౌకికవాదము మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని ఏ కేసులో తీర్పునిచ్చింది? 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఇప్పుడు మన రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాల గురించి తెలుసుకున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత మస్తిష్కాలలో దాగి ఉన్న విలువైన ఆలోచనలు తెలుసుకోవడానికి ఉపయోగించే రాజ్యాంగపు తాళవ చెవి వంటిది అని ప్రవేశికను పేర్కొన్నవారు ఎవరు? ఎర్నస్ట్ బార్కర్ పేర్కొనడం జరిగింది. భారత రాజ్యాంగ లక్షణాల సారాంశం రాజ్యాంగ ప్రవేశిక అని పేర్కొన్నవారు ఎవరు? మతోల్కర్. ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది, కంఠాభరణం వంటిది అని ఎవరు పేర్కొన్నారు? ఠాగూర్ దాస్ భార్గవ్. భారత ప్రజలు ఎంతో కాలం కన్న కలలు సాకారమే రాజ్యాంగ ప్రవేశిక అని పేర్కొన్నవారు ఎవరు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం రాజ్యాంగ పీఠిక అని పేర్కొన్నవారు ఎవరు? ఎర్నస్ట్ బార్కర్. రాజ్యాంగ ప్రవేశిక మన రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిది ఎవరు పేర్కొన్నారు? ఎంవి ఫైలీ. రాజ్యాంగ ప్రవేశికను అమెరికా స్వాతంత్ర్యం మరియు హక్కుల ప్రకటనతో పోల్చదగినదిగా ఎవరు పేర్కొన్నారు? జస్టిస్ హిదాయతుల్లా. అమెరికా స్వాతంత్ర్యము మరియు హక్కుల ప్రకటన కంటే ఉన్నతమైనది, ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాతలు లక్ష్యాలు, ఆశయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి అని పేర్కొన్నవారు ఎవరు? జస్టిస్ హిదాయతుల్లా.
రాజ్యాంగ ప్రవేశిక మన రాజ్యాంగంలో భాగమని ఏ విధమైన పదాలను పొందుపరిచినప్పటికీ మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రవేశికలో దాగి ఉన్నది అని పేర్కొన్నవారు ఎవరు? జస్టిస్ ఎస్ఎం సిక్రీ. రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి మణిహారం, కంఠాభరణం, కొలమానం, గీటురాయి వంటి అని ఎవరు పేర్కొన్నారు? ఠాగూర్ దాస్ భార్గవ. భారత రాజ్యాంగం ఎదుర్కొనే సమస్యలను ప్రవేశిక అనే వెలుగులో పరిష్కరించుకోవాలి అని పేర్కొన్నవారు ఎవరు? మహమ్మద్ ఇదేతుల్లా. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.